యోవేలు 2:23 ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. రిజాయిస్ ఇన్ ది లార్డ్ యువర్ గాడ్, ఫర్ హీ హాస్ గివెన్ ది ఎర్లీ రైన్ ఫర్ యువర్ ఇండికేషన్. తొలకరి వర్షము అని ఆత్మీయ విషయాల్లో మనం గుర్తిస్తే, సంఘము ప్రారంభించబడినప్పుడు ద డే వాజ్ చర్చ్ ఫార్మ్డ్, అప్పర్ రూమ్ లో వారంతా ప్రార్థిస్తున్న 120 మంది యెరూషలేములో పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా దిగి వచ్చింది. ఆత్మ రాకముందు పేతురు అబద్ధమాడాడు 3 సార్లు యేసుని ఎరగనని, పిరికివాడుగా ఉన్నాడు. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ వారు పొందకముందు తోమ అనుమానంతో ఉన్నాడు. అనుమానం. ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి రాకముందు యాకోబు చాలా కోపిస్తాయి. యోహాను కూడా కోపం కలిగిన వాడు. బలహీనులే, వాళ్ళని బలపరిచింది పరిశుద్ధాత్మ. ఆ తొలకరి వర్షం ఆ అనుభవాన్ని పొందారు కాబట్టి మొదటి సంఘం ప్రారంభించబడింది. ఆ మొదటి సంఘమే ఆది సంఘముగా అపోస్తుల కార్యాల్లో మనకు కనబడుతుంది. అపోస్తుల 2వ అధ్యాయం నుండి తొలకరి వర్షము, కడవరి వర్షం అనేటువంటిది ఊరికే ఈ భౌతికమైన న్యాచురల్ వర్షాల గురించి మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఒక విషయాన్ని మీరు చదివారా? పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దీవెనకరమైన వర్షములు వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరమగు వర్షములు కురియును. ప్రార్థించండి, నువ్వు కురిపించేవాడు నీవే నాయనా అని. దేవుని బిడ్డలారా, ఆహాబు కాలంలో వర్షాలు కురవలేదు. ఎందుకంటే అతని పాపాలు ఎక్కువైపోయి, జెజబేలు ఆహాబు చేసిన పాపాల వల్ల. మళ్ళా ఏలియా ప్రార్థన చేయగా దేవుడు కరుణించి క్షమించి వర్షాన్ని కురిపించాడు. అలాగే దీవెనకరమైన వర్షం రావాలని ఆశ ఉంటే చాలదు, క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తున్న వాడి ఇంటి మీదకి దీవెనకరమైన వర్షం వచ్చునుగాక. ఆమేన్. జీవితంలో ఎంతమంది అలసిపోయారో, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా పలు విధాలుగా అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అన్న వాళ్ళు ఎవరినుంటే మీ మీదకి దేవుడి దీవెనకరమైన తొలకరి వర్షాన్ని పంపునుగాక. ఆమేన్. అలసిపోయిన నీకు బలము సమృద్ధిగా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. సొమ్మసిల్లిన వారికి ఆయన ఏం కలుగు చేస్తాడు? బలము కలుగు చేస్తాడు. ప్రార్థిద్దాం. 2 చేతులు ప్రభు ఎత్తి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, తొలకరి వర్షము, కడవరి వర్షం అని లేఖనాల్లో మీరు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ యొక్క వర్షం ఆ దినము అపోస్తుల మీద మీరు కుమ్మరించినప్పుడు గొప్ప ఉజ్జీవం కలిగి ఆది సంఘం ప్రారంభించబడింది. నేటి దినాల్లో కూడా గొప్ప ఉజ్జీవం రావాలి, ప్రతి దేశంలో కూడా ఉజ్జీవం కనబడాలంటే ఆత్మ ఉజ్జీవాన్ని కుమ్మరించండి ఆయన, కడవరి వర్షాన్ని కుమ్మరించండి. అలాగనే నీ ప్రజలు ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉండగా దీవెన వర్షాన్ని కూడా కుమ్మరించమని అడుగుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో మీరు రాయించిన ఆ దీవెనకరమైన వర్షాలు మాకు, మా కుటుంబాలకు, సంఘాలకు, పరిచర్యలకు దయచేయండి. దీవెనకరమకు వర్షములు మాపై కుమ్మరించుము దేవా. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.